దానికి ఏమో కొత్త రూల్ పెట్టింది, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు నాకు ఆ రూలు. ఏమని ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం అంటే ఇయర్ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నారు? 23 ఫైనాన్షియల్ ఇయరా అకాడమిక్ ఇయర్? 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2024 మార్చి 31వ తారీఖు లోపల ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అర్హులని పెట్టింది. మరి లెక్క ఏ లెక్కన పెట్టినా నాకు అర్థమైతలేదు. 20 రోజులే పనిచేయడం అంటుంది. 19 రోజులు పనిచేసి రారా ఎందుకు రారు? ఏం రూల్ అది? వాళ్ళకి గుంట భూమి లేదు, పని చేయలే, అప్పుడు దవాఖాన ఉంది, హాస్పిటల్ పని చేయలే, లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది, ఎక్కడో బతకనిక పోయింది, ఆమె వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది, నీకు నేను మీద నీకు ఇవ్వమంటే ఊరుకుంటారు అంటే జీవితాంతం వాళ్ళకి రాదా రైతు భరోసా? అది తప్పు. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకడే తిరుగుతున్నారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళని అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు